బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేస్తుంది. తెలంగాణలో మిగిలిన 8 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇప్పటికే 2 విడతల్లో 9 మంది అభ్యర్థులు ఖరారు చేసిన అధిష్టానం మార్చి నెల చివరిలోగా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఖమ్మం, భువనగిరి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గ నేతలతో రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మెదక్ అభ్యర్థిపై మంత్రి దామోదర్ రాజనరసింహ మున్షితో భేటీ అయ్యారు. మెదక్ అభ్యర్థిగా నీలం మధును ఖరారు చేసినట్టు తెలుస్తుంది. భువనగిరిలో కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు చామల కిరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిల మధ్య పోటీ నెలకొంది. ఖమ్మంలో పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, భట్టి విక్రమార్క భార్య నందిని మధ్య టఫ్ ఫైట్ ఉంది. నిజామాబాద్లో జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, కరీంనగర్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి, వరంగల్లో పసునూరి దయాకర్, హైదరాబాద్లో షనాబాజ్ తబూస్ పేర్లను పరిశీలిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేస్తుంది. తెలంగాణలో మిగిలిన 8 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇప్పటికే 2 విడతల్లో 9 మంది అభ్యర్థులు ఖరారు చేస్తుంది అధిష్టానం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులపైన కూడా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 2 విడతలకు సంబంధించి కూడా 9 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా పార్లమెంట్ సెగ్మెంట్లకు ప్రకటించిన నేపథ్యం ఉన్నది. ఇక మరి 8 స్థానాలకు సంబంధించి కూడా స్పీడప్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే 2 దఫాలుగా కూడా స్క్రీనింగ్ కమిటీ సిఈసి భేటీ జరిగింది. ఇక మరో రేపు లేదా ఎల్లుండి సంబంధించి కూడా సిఈసి భేటీ జరగబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఈ నెల చివరిన కూడా ఇక మిగతా 8 స్థానాలకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కూడా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది కూడా క్రియాశీలకంగా జరుగుతుంది. దాంట్లో సర్వే నివేదికలు కావచ్చు, మిగతా సామాజిక సమీకరణలు, అక్కడ సంబంధించిన పార్టీ సంబంధించిన అభ్యర్థికి సంబంధించిన బల నివేదికలన్నిటి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే 9 స్థానాలకు సంబంధించి ప్రకటించిన నేపథ్యం ఉంది. దాంట్లో సికింద్రాబాద్ సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. ఆయన సికింద్రాబాద్ సెగ్మెంట్ సంబంధించి కూడా అక్కడ కేటాయించడం జరిగింది. చేవేలకు సంబంధించి రంజిత్ రెడ్డి, అలాగే పెద్దపల్లికి సంబంధించి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నాగర్ నుంచి మల్లు రవి, మహబూబ్ నగర్ నుంచి చెల్ల వంశీచంద్ర రెడ్డి, నల్గొండ నుంచి కందూరు రఘువీర్ రెడ్డి, అలాగే జైరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను కూడా ఇక 2 విడతల్లో వీళ్ళను ప్రకటించిన నేపథ్యం ఉన్నది. ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా కసరత్తు ముమ్మరం చేసిన నేపథ్యం. దాంట్లో ప్రత్యేకంగా పోటాపోటీ నెలకొన్న అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు జరుగుతున్న నేపథ్యం. ఇక మిగిలిన 8 స్థానాలు ఖమ్మం, భువనగిరి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్ స్థానాలకు సంబంధించి ఈ 8 స్థానాలకు సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ నెల 27న సిఈసి భేటీ జరగబోతుంది. ఈ భేటీలో కూడా ప్రధానంగా వీటిపైన చర్చ జరిగి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 2 దఫాలుగా కూడా స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. కాబట్టి దీంట్లో ఇప్పటికే ఈ సెగ్మెంట్ల పైన కూడా కొంత నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో మెదక్ సంబంధించి ఆ సెగ్మెంట్కి సంబంధించి కూడా నీలం మధు ముద్దురాజుకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భువనగిరికి సంబంధించి కూడా ఇక్కడ కోమటిరెడ్డి కుటుంబ నుంచి కూడా టికెట్ అడుగుతున్న నేపథ్యం. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా టికెట్ అడుగుతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఇంకా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క సతీమణి మల్లు నంది పంట కూడా పోటీ నెలకొన్న నేపథ్యం ఉంది. దీనిపైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక నిజామాబాద్ సంబంధించి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యం. ఇక మరోవైపు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డికి సంబంధించి అక్కడ పేరు వినిపిస్తున్న నేపథ్యం. కరీంనగర్ సంబంధించి ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యం. ఆదిలాబాద్
ఆదిలాబాద్ సంబంధించి కూడా ఆత్రం సుగుణ పేరు బలంగా వినిపిస్తున్న నేపథ్యం అనేది ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసింది. గత కొన్ని రోజుల క్రితమే ఆమె ఉద్యోగానికి సంబంధించి కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు, ఆమెకు సంబంధించి కూడా ఒక సర్వే నివేదికలు కావచ్చు బలంగా ఆమె వైపు పాజిటివిటీ చూపిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ సంబంధించి కూడా ఆత్రం సుగుణకు సంబంధించి ఆ టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ సంబంధించి కూడా ఇప్పుడు షాన్వాజ్ తబుసుమ్ ఆమె ఆ పేరు వినిపిస్తున్నామే, ఆమె న్యాయవాదిగా పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు. హైదరాబాద్ సెగ్మెంట్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యం ఉన్నది. చేరిక అంశాల మొదలు కూడా అన్ని వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఈ అభ్యర్థికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఐఎం సంబంధించి కూడా ఇక్కడ ప్రాబల్యం ఉంటుంది కాబట్టి ఎంఐఎం సంబంధించిన అభ్యర్థికి సంబంధించి ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కావచ్చు. ఇక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థికి సంబంధించి ధీటైన అయిన అభ్యర్థిని నియమించే పనిలో ఇప్పుడు ఏఐసీసీ పడ్డది కాబట్టి హైదరాబాద్ సంబంధించి ఈమె షాన్వాజ్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు టీబీటీని బరిలో దించాలనే ఆలోచనలో కూడా ఇక టీబీటీకి సంబంధించి గతంలో టీబీటీతో పొట్టు పెట్టుకునే నేపథ్యంలో టీబీటీ ఎంబీటీకి సంబంధించిన పార్టీ అభ్యర్థిని అక్కడ బరిలో దించారు కాబట్టి ఇప్పుడు అట్లాంటి అంశాలను కూడా రేపు ఏదైతే జరగబోయే సీసీ భేటీలో కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక వరంగల్ సంబంధించి కూడా పసునూరి దయాకర్కి సంబంధించి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఇంకా 8 స్థానాలకు సంబంధించి కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక ఎల్లుండి జరగబోయే ఆ సిఈసి భేటీలో కూడా ప్రధానంగా వీటిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఇక్కడ ఆ పార్టీ ఏదైతే ఈ పోటాపోటీ నెలకొన్న పార్లమెంట్ నియోజకవర్గాల ఆ సెగ్మెంట్ల నేతలతో కావచ్చు అభ్యర్థులను కూడా స్వయంగా పిలిపించుకొని వాళ్ళతో బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఖమ్మం నేతలతో కూడా ఇప్పటికే భేటీ అయిన నేపథ్యంలో ఆదిలాబాద్ ఆ సెగ్మెంట్ సంబంధించిన నేతలతో కూడా భేటీ అయిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక మిగతా ఏదైతే ఖమ్మం కావచ్చు ఇంకా భువనగిరికి సంబంధించి కూడా వాళ్ళతో బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇక దీంట్లో భాగంగా ఇప్పటికే అందరి అభ్యర్థులకు సంబంధించి ఆ పోటీ నెలకొన్న తీవ్రత ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన క్యాండిడేట్స్తో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ నివేదికను కూడా సిఈసికి ఇచ్చే క్రమం కనిపిస్తుంది. కాబట్టి ఇక 2 రోజుల్లో సిఈసి భేటీ ఉంటుంది. భేటీలో ప్రధానంగా 8 సెగ్మెంట్ల పైన కూడా చర్చించి ఫైనల్ లిస్టు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.